ఒక చతురస్రాకార పార్కు వైశాల్యము 4356 చదరపు మీటర్లు. దాని చుట్టూ తిరగడానికి పట్టే సమయము వేరొక వృత్తాకార పార్క్ చుట్టూ తిరిగే సమయానికి సమానము. అయితే వృత్తాకార పార్క్ వైశాల్యం ఎంత వృత్తము అని చెప్పాడు కాబట్టి పై ఉంటుంది. పై అంటే 22 ఉంటుంది, 22 అంటే 11 ఉంటుంది. అందుకని కింద ఆప్షన్లో 11వ ఎక్కం పోయేది ఏంటి అంటే కనుక మ్యాక్సిమం అన్నింటిలో మనకి 11వ ఎక్కం పోతుంది. ఇక్కడ 11వ ఎక్కం పోతుంది, 22 176 11వ ఎక్కం పోతుంది, 55 44 11వ ఎక్కం పోతుంది, 11 88 11వ ఎక్కం పోతుంది. అంటే క్లియర్గా మనకి లెక్కను చూస్తూ చెప్పేసుకోవాలి అనుకుంటే కనుక ఒక చతురస్రం చుట్టూ తిరిగితే ఎంత సమయం అయితే పట్టిందో ఒక వృత్తాకారం చుట్టూ తిరిగిన అంతే సమయం పట్టిందని చెప్పాడు. ఒక చతురస్రం చుట్టూ తిరిగితే ఎంత సమయం అయితే పట్టిందో ఒక వృత్తం చుట్టూ తిరుగుతూ మనకి అంతే సమయం పట్టింది చెప్తున్నాడు. తిరిగే సమయానికి సమానము. అయితే వృత్తాకార యొక్క పార్క్ వైశాల్యం ఎంత అంటాడు. అంటే క్లియర్గా మనకి ఒక క్యాండిడేట్కి సంబంధించి మాట్లాడుతున్నాడు కాబట్టి అంటే దీని చుట్టుకొలత అనేది దీని చుట్టుకొలతకి సమానం. చతురస్రం యొక్క చుట్టుకొలత వృత్తం యొక్క చుట్టుకొలతకి సమానం అనే పాయింట్ వాడుకొని చేసుకోవచ్చు. వాడు చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చాడు కాబట్టి వృత్త వైశాల్యము సింపుల్గా లాజిక్ ఏంటి అంటే కనుక మనకి చతురస్రానికి వృత్తానికి సంబంధించి కనుక మాట్లాడుకుంటే చతురస్రం యొక్క చుట్టుకొలతలు ఈజ్ ఈక్వల్ టు వృత్తం యొక్క చుట్టుకొలత. ఈ రెండు గనక సమానమైతే వైశాల్యాల విషయంలో వృత్త వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అనే ఒక జనరల్ ఒక బేసిక్ కాన్సెప్ట్ పట్టుకుంటే కనుక లెక్క చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనకు చుట్టూ కొలతలు సమానమో దీని చుట్టూ తిరగడానికి ఎంత కాలం అయితే పట్టిందో వాడికి కూడా ఇది చుట్టూ తిరగడానికి ఎంతే సమయం పట్టిందంటే దూరాలు సమానం. అవి దూరాలు సమానము కాబట్టి ఆ వ్యక్తి సేమ్ వేగాలు కాబట్టి అవి. అందుకని చతురస్రం యొక్క చుట్టుకొలత వృత్త చుట్టుకొలతకి సమానము అని లింక్ చేస్తే లెక్క చేసుకోవచ్చు. కానీ ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడైతే మనకి రెండు చుట్టుకొలతలో సమానమో వృత్తం యొక్క వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4356 కంటే ఎక్కువగా ఉండే వైశాల్యం 4356 కంటే ఎక్కువగా ఉండాలి. ఎలా అని చెప్పేసి మరీ 11,000 22,000 అంత దూరం పోదు. ఇది తక్కువగా ఉంది కాబట్టి ఇది కాదు. దాని దగ్గరగాను ఎక్కువగాను ఉండేది ఏంటి అంటే కనుక 55 44 టికెట్ వేసుకోవచ్చు. ఫస్ట్ 11వ ఎక్కం చూశాను. ఓకే, చుట్టూ కొలతల సమానమైనప్పుడు వివిధ ఆకారాలకు సంబంధించి వైశాల్యం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ రెండు చుట్టుకొలతలు సమానం అనగానే వైశాల్యం రూపంలో దీని వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. వృత్త వైశాల్యం ఎక్కువగా ఉంటుంది చతురస్ర వైశాల్యం కంటే. అందుకే 4356 కంటే ఎక్కువగా ఉండేది ఏముంది 55 44. అక్కడతో లెక్క క్లోజ్. లెక్క సరదాగా చేద్దాం అనుకుంటే కనుక ఫస్ట్ చుట్టుకొలతలు సమానం కాబట్టి 4a ఈజ్ ఈక్వల్ టు 2πr అని చెప్పచ్చు. మరి ఏ వాల్యూ తెలుసా అంటే కనుక తెలీదు. చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చాడు కాబట్టి a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4356. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4356. అప్పుడు భుజము ఏ ఎంత అవుతుందని చెక్ చేసుకుంటే కనుక భుజము ఏ ఎంత అవుతుందంటే కనుక √4356 అని చెప్తాం. 4356కి రూట్ కట్టండి ఒకసారి. చివర 6 వచ్చింది కాబట్టి 4 కానీ 6 కానీ రావాలి. 56 పక్క దోసేయండి. 43కి సంబంధించి మాట్లాడితే కనుక 6 6 36 7 ఏళ్ళు కాబట్టి 6 అనేస్తాం. అంటే సమాధానం 64 కానీ 66 కానీ అవ్వాలి. 6 ఏళ్ళు ఎంత 42. 42 కంటే ఇది పెద్దది కాబట్టి భుజము 66 అని చెప్పచ్చు. భుజము 66 అంటే 4 × 66 ఈజ్ ఈక్వల్ 2 × 22/7 × r. 22 అనేది 66లో 3 సార్లు పోద్ది. 2 అనేది 4లో 2 సార్లు పోతుంది. 2 3 6 6 7 42. కాబట్టి r ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 42. r ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 42. ఇప్పుడు వాడు వృత్త వైశాల్యం అడిగాడు కాబట్టి πr² అని చెప్పచ్చు. వృత్త వైశాల్యం అడిగాడు కాబట్టి πr²
పై అంటే కనుక 22/7, ఆర్ అంటే కనుక 42 × 42. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే సమాధానం క్లియర్గా దీంట్లో 6 సార్లు పోద్ది. గుణిస్తే కనుక 55, 44 అని చెప్పేయచ్చు. ఇదంతా చేస్తూ మాట్లాడాం, కానీ చేయకుండా ఒక బేసిక్ కాన్సెప్ట్ వస్తే టక్మని టిక్కెట్టేస్తాం. ఏంటది అంటే కనుక ఎప్పుడైతే చుట్టుకొలతలు సమానంగా వచ్చాయో ఖచ్చితంగా వృత్త వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వృత్త వైశాల్య రూపంలో ఎక్కువగా ఉండేది వృత్తమే. అందుకని చతురస్రంతో లింక్ చేసిన, దీర్ఘచతురస్రంతో లింక్ చేసిన వృత్త వైశాల్యం అనేది మనకి ఎక్కువ ఉంటుంది. చుట్టుకొలతలు సమానం అయితే కనుక వృత్త వైశాల్యం మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకని క్లియర్గా మనకి వృత్త వైశాల్యం మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ వాడుకుంటే కనుక సమాధానం టక్మని టిక్కెట్టేయచ్చు. 4000 మంది ఉంది కాబట్టి దాని సరౌండింగ్ కంటే ఎక్కువ ఉండాలి తప్ప మరీ 4000 దగ్గర నుంచి 11,000, 22,000 వరకు వెళ్ళిపోదు. ఓకే, కాబట్టి సింపుల్గా అలా వాడుకొని చేసుకోవచ్చు. ఇలాంటి పదాలు రావడం వల్ల ఏమవుతుందంటే లెక్కలు చేస్తున్నప్పుడు చాలా స్పీడ్ చేసుకోవచ్చు. అలాగే వృత్త వైశాల్యానికి సంబంధించి చెప్పేటప్పుడు మనకి భుజము కనుక 7A ఫార్మెట్లో కనుక ఉంటే వ్యాసార్థము, చుట్టుకొలత అనేది 44A అని చెప్తాం. వైశాల్యం అనేది 154A² అని చెప్తాం. అంటే క్లియర్ ఇక్కడ 42 ఇచ్చాడు కదా, అంటే ఏ ఎంత అవుతుంది అప్పుడు 6 అవుతుంది. 7 6 42 కాబట్టి 7 6 42 కాబట్టి ఏ అంటే కనుక 6 అవుతుంది కాబట్టి 154 × A² అంటే 36 అని రాసేయచ్చు అనమాట. A² అంటే కనుక క్లియర్గా మనకి 154 × 36 రాస్తాను కూడా సమాధానం అయిపోతున్నాడు. ఓకే, కాబట్టి మనం ఎంత స్పీడ్గా ఉపయోగించుకుంటాం, మనం నేర్చుకున్న కాన్సెప్ట్లు అనేవి ఇంపార్టెంట్. ఏదో మనకి ఫార్ములాస్ వచ్చు, లెక్క చేసుకోవచ్చు, చేయొచ్చు. మనతో పాటు చాలామంది చేస్తారు, కానీ పక్కవాడికి మనకి తేడా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. 20 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్ల కొలతలు కలిగిన ఒక త్రిభుజాకార పొలం శీర్షాలు. ఇలా త్రిభుజాకారం ఉంది, పొలం ఉంది. ఏ దగ్గర ఒక గుర్రాన్ని, బి దగ్గర ఒక గుర్రాన్ని, సి దగ్గర ఒక గుర్రాన్ని కట్టారు. ఒకటి 20 అని చెప్పాడు, ఈ భుజం 30 అని చెప్తున్నాడు, ఈ భుజం 40 అని చెప్తున్నాడు. 3 గుర్రాలను 7 మీటర్ల పొడవగల తాడుతో అని చెప్పాడు. ఇక్కడ ఒక గుర్రాన్ని కట్టారు 7 మీటర్లు, ఇక్కడ ఒక గుర్రాన్ని కట్టారు, ఇటు వెళ్తే 7 మీటర్లు, ఇటు వెళ్తే 7 మీటర్లు. ఇది ఒక గుర్రం కట్టారు, ఇది ఒక 7 మీటర్లు, ఇది ఒక 7 మీటర్లు. అంటే ఈ అంచు వెంబడి వెళ్తే 7 మీటర్ల వరకు రాగలదు, ఇటు వెళ్తే 7 మీటర్లు. అంటే క్లియర్గా మనకి ఇలా వచ్చి ఇలా తిరగగలదు, ఇది ఇలా వచ్చి ఇలా తిరగగలదు, ఇది కూడా ఇలా వచ్చి ఇలా తిరగగలదు. కాబట్టి అది మేయగల స్థల వైశాల్యం అంటే కేవలం ఇది మాత్రమే వేస్తుంది. ఈ ప్లేస్లో మాత్రమే అది మేయగలదు, ఈ ప్లేస్లో మాత్రమే అది గడ్డి తింటుంది. కాబట్టి దాని యొక్క వైశాల్యం అడిగాడు. కాబట్టి 3 సెక్టార్లకి సంబంధించిన వైశాల్యం కాబట్టి 3 సెక్టార్లకి సంబంధించిన వైశాల్యం, 3 సెక్టార్లకి సంబంధించిన వైశాల్యం కాబట్టి ఆవు మేసే స్థల వైశాల్యం అంటే కనుక సెక్టార్ వైశాల్యం. అది సెక్టార్ వైశాల్యం అనగానే పై r² భాగము. ఎంత భాగము అంటే కనుక x/360 భాగము. సెక్టార్ వైశాల్యం అనగానే x/, క్లియర్గా త్రిభుజం అని చెప్పాడు, భుజాల కొలతలు ఇచ్చాడు, కన్ఫ్యూజ్ చేద్దాం ఉద్దేశంతో. కానీ అవన్నీ కాకుండా సింపుల్గా ఆలోచించుకుంటే కనుక మనకి సెక్టార్ 3 సెక్టార్లకు సంబంధించిన వైశాల్యం. ఆ 3 సెక్టార్లకి సంబంధించిన వైశాల్యం అడిగాడు కాబట్టి పై r² భాగం అంటున్నాం. కానీ ఏ ఒక్క కోణమో తెలియదు. కానీ ఒక పాయింట్ ఏంటి అంటే కనుక ఒక త్రిభుజానికి సంబంధించినటువంటి 3 కోణాల మొత్తము, ఈ 3 కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. త్రిభుజానికి సంబంధించిన ఈ 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. అందుకని 3 సెక్టార్లకి సంబంధించిన కోణాల మొత్తం ఎంత అంటే 180 డిగ్రీలు. అందుకని క్లియర్గా మనకు ఒక అర్ధవృత్తము అని చెప్పడం అనమాట. 360 × π అంటే 22/7, r అంటే కనుక వ్యాసార్థం వాడు 7 అని ఇచ్చాడు, లేదా ½ πr² అని చెప్తున్నాం. 180 డిగ్రీస్ అంటే అర్ధవృత్తము అంటే ½ πr². అంటే ఇంతకుముందు రాసిన చూడండి 154A² అని రాస్తాం, దాంట్లో సగం అంటే 77A² అనమాట. అంటే 77తో లింక్ అయి ఉండాలి కాబట్టి 77తో లింక్ అయిన నెంబర్ ఇక్కడ ఉంది, 77A² అన్నాం కాబట్టి. ఎప్పుడైతే మనకి ఆ విజువల్ థింకింగ్ వచ్చిందో లెక్క చేయకుండా ఆ రకంగా పెట్టచ్చు. 180 360లో 2 సార్లు పోద్ది, 7 7 క్యాన్సిల్, దీంట్లో 11 సార్లు పోద్ది. 11 × 7 ఎంత అంటే 77 అని చెప్పచ్చు.
ఆవు మేయగల స్థల వైశాల్యం ఎంత అంటే కనుక 77. ఇక్కడ కీ పాయింట్ ఏంటి అంటే మనకి 3 సెక్టార్ల యొక్క వైశాల్యము, మరి సెక్టార్ వైశాల్యం కావాలంటే ఎక్స్ కావాలి. ఇక్కడ ఎక్స్ గురించి ఎక్కడ కూడా పలానా కోణం అని చెప్పాల, కానీ 3 సెక్టార్లు అని చెప్పాం కాబట్టి త్రిభుజానికి సంబంధించిన శీర్షాలు మూలల దగ్గర కాబట్టి ఈ 3 కోణాలు కలిపితే 180 డిగ్రీలు. అంటే త్రిభుజానికి సెక్టార్కి ఎన్ని లింక్ చేస్తూ అడిగిన లెక్కడు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. అందుకే 180 డిగ్రీలు రాశాను. హాఫ్ పై ఆర్ స్క్వేర్ అంటున్నాం. నువ్వు ఇంకా స్పీడ్గా ఉంటే కనుక ఇంతకుముందు రాశాను వైశాల్యం అంటే కనుక 154a² అని రాస్తాం. దాంట్లో సగం అంటే 77a². 77 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ స్క్వేర్ ఉండాలి. అలా 77తో లింక్ అయిన నెంబర్ ఇది ఒక్కటే ఉంది. ఓకే, కాబట్టి జస్ట్ ఒక చిన్న పాయింట్ అలా టచ్ చేయగలిగితే కనుక లెక్కలు మనకి స్పీడ్గా వస్తాయి. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక దీర్ఘగణం యొక్క ఆసన్న తల వైశాల్యాలు 18 చదరపు సెంటీమీటర్లు, 20 చదరపు సెంటీమీటర్లు, 40 చదరపు సెంటీమీటర్లు. ఆయన దీర్ఘగణం యొక్క ఘన పరిమాణము ఎంత? క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. దీర్ఘగణానికి సంబంధించిన ఘన పరిమాణము, దీర్ఘగణానికి సంబంధించిన ఘన పరిమాణం అనగానే ఆసన్న తలాలు ఏవైతే వస్తాయో ఆసన్న తలాల యొక్క వైశాల్యాలకి సంబంధించి స్క్వేర్ రూట్ అని చెప్తున్నాం. స్క్వేర్ రూట్ ఆసన్న తలాలు అంటే కనుక ఒకటి ఎల్బి, ఇంకొకటి బిహెచ్, ఒకటి హెచ్ఎల్. ఈ వీటన్నిటినీ గుణించామనుకుంటే ఏమవుతుంది? ఎల్ స్క్వేరు, బి స్క్వేరు, హెచ్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎల్బిహెచ్ హోల్ స్క్వేర్ అనమాట. ఆసన్న తలాల వైశాల్య లబ్ధం అనగానే ఎల్బిహెచ్ హోల్ స్క్వేర్. ఎల్బిహెచ్ అంటే వి స్క్వేర్. అందుకే మనకు ఘన పరిమాణం కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అందుకే దీర్ఘగణానికి సంబంధించి ఘన పరిమాణము అనగానే ఎల్బిహెచ్, కానీ వాడు ఎక్కడ కూడా లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, వెడల్పు ఎంత అని పదం ఇవ్వకుండా ఆసన్న తలాల వైశాల్యం ఇచ్చాడు. ఆసన్న తలాలు అంటే కనుక పక్క తలాలు, అంటే పై ఆకారము కింద ఆకారము రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఎల్బి అని చెప్పేసి అంటాం. ఈ రెండు పక్కన మన బిహెచ్లు, ఫ్రంట్ టు బ్యాక్ ఉండేది హెచ్ఎల్. ఇప్పుడు ఆసన్న తలాల వైశాల్యాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్క్వేర్ రూట్ అనమాట. అంటే క్లియర్గా ఏమి ఇచ్చాడు ఇక్కడ? 18, 20, 40. జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే 2 zeros ఒక 0 బయటకు వస్తుంది. 2 zeros ఒక 0 బయటకు వస్తుంది కాబట్టి రెండు కాదు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది క్లియర్గా 2, 4, 8, 8, 18 ఎంత అంటే 144. 144కి రూట్ కడితే కనుక 12. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక 120 అని చెప్పొచ్చు. ఇక్కడ అలాగే 4 zeros లేవు కాబట్టి 4 zeros అంటే 2 zeros వస్తాయి కాబట్టి ఇది కూడా కాదు. లోపల 4 zeros ఉంటే బయటకు 2 zeros వస్తాయి, అందుకని అది కూడా కాదని చెప్పొచ్చు. 2 zeros ఉన్నాయి కాబట్టి బయటకు ఒక 0 ఉండాలి, అందుకని ఎండింగ్ 5లో ఉండవు. ఎండింగ్ 5 కానీ ఎండింగ్ 4 కానీ రాదు, ఒక 0 మాత్రమే ఉండాలి. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 120 అని చెప్పొచ్చు. దీర్ఘగణానికి సంబంధించిన ఘన పరిమాణము అనగానే ఆసన్న తలాల యొక్క వైశాల్య లబ్ధం ఏదైతే ఉంటుందో దానికి రూట్. అందుకని ఆసన్న తలాల వైశాల్య లబ్ధం ఈజ్ ఈక్వల్ ఘన పరిమాణము స్క్వేర్ వి స్క్వేర్ అని చెప్పాం. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆసన్న తలాల వైశాల్య లబ్ధం. ఓకే అండి, కాబట్టి జస్ట్ ఒక చిన్న పాయింట్ అంతే. అదే మనకి ఫార్ములాస్ వచ్చని చెప్పేసి మొత్తం ఎల్బి ఈజ్ ఈక్వల్ ఎంత, బిహెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత, హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పేసి ఎల్బిహెచ్ ఫైండ్ అవుట్ చేస్తూ కూర్చొని అనుకో టైం అయిపోద్ది.